ఈరోజు మనం వీడియోలో క్యాలిక్యులేషన్ ఆఫ్ సిమెంట్ శాండ్ అండ్ కోర్స్ అగ్రిగేట్ ఫర్ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ M20 గ్రేడు మిక్స్ రేషియో ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. 1:1.5:3 అంటే 1 అనేది 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్, 1.5 బ్యాగ్ ఆఫ్ శాండ్ అండ్ 3 బ్యాగ్స్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అనమాట. దాని తర్వాత డెన్సిటీ ఆఫ్ మెటీరియల్స్ అంటే సిమెంట్ యొక్క డెన్సిటీ, శాండ్ యొక్క డెన్సిటీ అండ్ అగ్రిగేట్స్ యొక్క డెన్సిటీ అనేది కనుక్కోవాలి. సిమెంట్ డెన్సిటీ 1440 kg/m³ ఉంటుంది. శాండ్ డెన్సిటీ 1600 kg/m³ ఉంటుంది. అగ్రిగేట్ డెన్సిటీ 1500 kg/m³ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెన్సిటీ కనుక్కునే తర్వాత సమ్ ఆఫ్ రేషియోస్ అంటే 1:5:3 ఈ మూడు దాలను రేషియో సమ్ చేయాలన్నమాట. దాని యొక్క రేషియోని సమ్ చేయాలి. దట్ ఈస్ సమ్ ఆఫ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1.1 + 1.5 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 5.5. ఈ వాల్యూను మనం ఫర్దర్గా యూజ్ చేద్దాం. నెక్స్ట్ మెటీరియల్ లిక్విడ్ ఫర్ 1 m³. ఓకేనా ఫ్రెండ్స్, 1 m³ మెటీరియల్స్ ఫస్ట్ కన్వర్ట్ ది వెట్ వాల్యూమ్ టు డ్రై వాల్యూమ్. ఓకేనా, వెట్ వాల్యూమ్ 1 m³ తీసుకుంటే దాని యొక్క డ్రై వాల్యూమ్ ఎంత అవుతుందంటే 1.454 m³. అంటే 1% వెట్ వాల్యూమ్ ఉంటే డ్రై వాల్యూమ్ ఎంత ఉంటుంది? 1.4 టైమ్స్ ఉంటుంది. సో తర్వాత ఈ 1.454 వాల్యూమ్ని నెక్స్ట్ మనం యూజ్ చేద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్. డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1.4 m³. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిమెంట్. ఒక్కొక్క దాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే రేషియో ఆఫ్ సిమెంట్ బై సమ్ ఆఫ్ రేషియోస్ ఇంటూ డ్రై వాల్యూమ్. రేషియో ఆఫ్ సిమెంట్ అంటే ఏంటంటే మనకు సిమెంట్ యొక్క రేషియో ఎంత ఉంది? M20కి 1:1.5:3 అని ఉంది కదా. అందులో స్టార్టింగ్లో సిమెంట్కి ఎంత? 1. సమ్ ఆఫ్ రేషియోస్ అంటే అన్ని 3 సిమెంటు, శాండ్, అగ్రిగేట్ యొక్క రేషియోస్ సమ్ చేసింటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. అదనమాట ఇక్కడ. ఇంటూ డ్రై వాల్యూమ్. డ్రై వాల్యూమ్ అంటే 1.54. 1 అంటే సిమెంట్ యొక్క రేషియో బై 5.5 ఇంటూ 1.54 మల్టిప్లైడ్ చేస్తే సిమెంట్ యొక్క వాల్యూమ్ వస్తుంది 0.28 m³ వాల్యూమ్. ఈ వాల్యూమ్కి అంటే M20 గ్రేడ్కి సిమెంట్ యొక్క వాల్యూమ్ ఎంత? 0.28 m³ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనము కన్వర్ట్ టు కేజీస్ లైక్ మార్చితే సిమెంట్ యొక్క వాల్యూము ఇంటూ డెన్సిటీ ఆఫ్ సిమెంట్. ఈ డెన్సిటీ ఆఫ్ సిమెంట్ నేను స్టార్టింగ్లో చూపిస్తాను కదా, 1440 kg/m³. అది ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సిమెంట్ వాల్యూమ్ ఎంత వచ్చింది? 0.28 m³ ఇంటూ డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఎంత? 1440. దట్ ఈస్ ఈక్వల్ టు 403 kgs. ఓకేనా, మనకు ఒక్క M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఎంత కేజీ ఆఫ్ సిమెంట్ పడుతుంది? 403 kgs. దాన్ని మనం బ్యాగ్స్లో కన్వర్ట్ చేస్తే 8 బ్యాగ్స్ వస్తుంది. ఎలా కన్వర్ట్ చేసినానంటే ఒక్క బ్యాగ్కు ఎన్ని కేజీలు వస్తుంది? 50 kgs. ఇక్కడ ఏంది? 408 kgs ఉంది. అప్పుడు 403 / 50 kgs చేస్తే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వాల్యూమ్ ఆఫ్ శాండ్. ఇది కూడా సేమ్ 1.5 అనేది ఏంటంటే మనకు శాండ్ యొక్క రేషియో, మిక్స్డ్ రేషియో డివైడ్ బై 5.5 అనేది సమ్ ఆఫ్ రేషియోస్ ఇంటూ 1.54 డ్రై వాల్యూమ్.
టోటల్ చేస్తే 0.42 మీటర్ క్యూబ్. ఇప్పుడు మనకు టోటల్గా ఎంత వచ్చింది, శాండ్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది, 0.428. దాన్ని 428 దాన్ని నేను కేజీస్లోకి కన్వర్ట్ చేస్తే వాల్యూమ్, దానికి ఫార్ములా ఏంది, వాల్యూమ్ ఆఫ్ శాండ్. ఇప్పుడు వచ్చిన మనకు శాండ్ యొక్క వాల్యూము ఇంటూ డెన్సిటీ ఆఫ్ శాండ్. ఓకేనా ఫ్రెండ్స్, 0.42 ఇంటూ డెన్సిటీ ఆఫ్ శాండ్ ఎంత చెప్పినా 1600. ఇక్కడ ఉంది కదా, ఇది 1600 మల్టిప్లై చేస్తే 672 కేజీస్ వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకు M20 గ్రేడ్కి ఆఫ్ కాంక్రీట్కి శాండ్ ఎంత పడుతుంది, 672 కేజీస్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ వన్, వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్ అంటే కోర్స్ అగ్రిగేట్ కంకర ఎంత పడుతుంది, 3/5.5 ఇంటూ 1.54 అంటే 3 అంటే మిక్స్డ్ రేషియో, 5.5 అంటే సమ్ ఆఫ్ రేషియోస్ ఇంటూ డ్రై వాల్యూమ్ 1.54 చేస్తే 0.84 మీటర్ క్యూబ్ వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్ ఎంత వచ్చింది, 0.84 మీటర్ క్యూబ్. దాన్ని కేజీస్లోకి కన్వర్ట్ చేస్తే 0.84 అంటే వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్ ఇంటూ 1500 అంటే ఏంది, డెన్సిటీ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ చేస్తే దాన్ని మనం కేజీస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. 1250 కేజీస్ పడుతుంది. ఒక M20 గ్రేడ్కి ఎన్ని అగ్రిగేట్స్ పడతాయి, 1250 కేజీస్ పడతాయి. ఓకేనా, దాని తర్వాత వాటర్ రిక్వైర్డ్, ఎంత వాటర్ అవసరం పడుతుంది అంటే 0.45 ఇంటూ టోటల్ సిమెంట్ ఇన్ కేజీస్. ఇప్పుడు మనకు ఇక్కడ సిమెంట్ ఎంత వచ్చింది, 403 కేజీస్ వచ్చింది. ఇది రాసుకోవాలి ఇక్కడ, 0.45 ఇంటూ 403 కేజీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 81.35 లీటర్స్. ఈక్వల్గా మనము 82 లీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనము ఒక M20 గ్రేడ్ ఉన్న గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. మనకు ఒక M20 గ్రేడ్ కాంక్రీట్కి 8 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ పడుతుంది, 62 కేజీస్ ఆఫ్ శాండ్ పడుతుంది, 1250 కేజీస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ పడుతుంది, 182 లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.